హాయ్ అండి. అందరూ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా డయాబెటీస్ ఉన్నా రవ్వ కలపని ఇడ్లీలు పెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటే రైస్ వాడకం ఎంత తగ్గిస్తే ఇప్పుడు అంత మంచిది కదా. అందుకని పూర్వకాలంలో కూడా అందరూ ఆవిరి కుడుములు అని చెప్పి ఉట్టి మినప్పిండే పెడుతూ ఉండేవారండి ఇడ్లీ. ఇది చాలా బలం అన్నమాట, ఉక్కు లాంటి బలం అంటారు. ఎందుకంటే ఇది ఉట్టి ప్రోటీన్ తప్ప ఇందులో కార్బ్స్ ఏమీ ఉండవు. మనకి ఆయిల్స్ అవి కూడా వాడట్లేదు కాబట్టి ఇడ్లీగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా అసలు ఆయిల్ అనేది కూడా ఉండదు. ఇది హెల్త్కి చాలా మంచిది. నేను ఇప్పుడు దీన్నే చాలామంది తట్ట ఇడ్లీ అంటారు, నేను ఆవిరి కుడుము అంటున్నాను, అంతే తేడా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో పెట్టుకుందాం. ఇలాంటివి కూడా ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయండి, అన్ని చోట్ల అన్ని షాపుల్లో ఇలాంటి ఇడ్లీ పెట్టుకోవడానికి దొరుకుతున్నాయి. ఇదిగో ఇలా క్లాత్ ఒకటి తడిపేసి వేసుకోవాలి. ఇదిగో ఇది కిందనమాట. ఇందులో వాటర్ వేసేసి పైన గిన్నె పెట్టుకోవాలి. ఇది చిన్న చిల్లులు వస్తుంది, ఇడ్లీ స్టాండ్ లాగా అనమాట. ఆ ప్లేట్లో ఒక తడిపి గుడ్డ వేసుకొని దానిలోని 3 గరిటెలు పడుతుందండి. 3 ఇడ్లీలకు సమానం అన్నమాట. ఇది పెద్దవాళ్ళకైతే ఒకటి హాయిగా సరిపోతుంది. చిన్నపిల్లలైతే కొంతమందికి 2 కూడా, ఒకటే ఇద్దరికి కూడా సరిపోవచ్చు. తినే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇది ఒక ఇడ్లీ అంత ఎక్స్ట్రా తిన్నా కూడా నష్టం లేదండి, ఎందుకంటే మనం ఇందులో ఏం కార్బ్స్ వేయట్లేదు కదా. ఇప్పుడు అలా వేసేసుకొని మిగిలిన క్లాత్ని తడిపి వేసుకున్నాం కదా, ఈ క్లాత్ని కొంచెం ఇలా పైన వేసేయాలి. ఈ చాలామంది నన్ను అడిగారు, ఇలా తింటున్నారు మీరు, ఈ ఇడ్లీలు బాగుంటాయా, ఎప్పుడో పూర్వకాలం చేశారా అని. కాదు, కానీ ఇది నా దగ్గర ఇది చాలా పాతదండి, అందుకే అలా ఉంది. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎక్కువ హై పెట్టామంటే అది పొంగిపోతాయి, నీళ్లు పొంగిపోయి ఇడ్లీలోకి వచ్చేస్తాయి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే దీన్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టినా కూడా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. నేను మీకు అది కూడా పెట్టి చూపిస్తా. ఇలాగ ఇడ్లీ స్టాండ్లో కూడా అదే పిండిని, రవ్వ కలపని మినపపిండి, దాన్ని పెట్టేసి ఒక్క 10 నిమిషాలు, రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి నాకు 10 నిమిషాలు పడుతుంది. అదే మీరు మామూలుగా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే కనుక మీ ఇష్టం. ఎప్పుడు ఇడ్లీని ఎంతసేపు ఉడికిస్తారో అంతసేపే పెట్టుకుంటే ఇడ్లీలు చాలా స్మూత్గా ఉంటాయండి. అందరికీ డౌట్ రావచ్చు ఇడ్లీలు బాగుంటాయా అని, కానీ చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంటాయి. ఇదిగో ఇది మనకి ఆవిరి కుడుము. ఇది మామూలుగా ఇడ్లీ స్టాండ్లో పెట్టిన ఇడ్లీలు అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవి ఒక 4 తింటే మనం 1 గంట 2 లంచ్ తినేదాకా కూడా షుగర్ ఉన్న వాళ్ళు నీరసం రాకుండా ఆగగలుగుతారనమాట. చూసారా, ఇది ఆవిరి కుడుము. ఇది ఒక్కటి సరిపోతుందండి, హాయిగా 3-4 గంటలు మనకు ఆకలి లేకుండా ఉంటుంది. ఈ ఇడ్లీలు మనం చక్కగా కారపొడి కానీ సాంబార్ కానీ మనకి ఇష్టమైన చట్నీలు కానీ ఏ ఉంటే వాటితో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి వాళ్ళకి రైస్ అవి అవసరం కాబట్టి వాళ్ళకి మామూలు ఇడ్లీ పెట్టినా కొంచెం ఒక వయసు అయిపోయిన తర్వాత ఏవైనా అంటే షుగర్లు అవి లేని వాళ్ళు కూడా కొంచెం ఇలా జాగ్రత్త తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందన్నమాట. ఆవిరి కూడా చాలా బలాన్ని ఇస్తుంది. Thank you for watching. Please subscribe.